విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటారని వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఏనాడు ప్రజలకు ముఖం చూపించిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు లోకల్ నాన్ లోకల్ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత డబ్బులతో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడంతో ఎప్పుడూ ముందు ఉంటారని చెబుతున్న వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్తో మా ప్రతినిధి బంగారు చిట్టి ఫేస్ టు ఫేస్. విశాఖ వెస్ట్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆనంద్ సార్, గడిచినటువంటి 30-40 రోజులుగా విస్తృతంగా ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రజలతో ప్రచారం చేస్తున్నారు. ప్రజల స్పందన ఎట్లా ఉంది? 30-40 రోజులు కాదండి, నేను గత ఆల్మోస్ట్ 18 నెలల నుంచి కూడా ఈ వెస్ట్ నియోజకవర్గంలో గడప గడపకి మనం ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా వరకు ఇబ్బందులు కూడా సంక్షేమ పథకాలు అవుతాయి, సంక్షేమంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు, అలాగే డ్రైనేజ్ కానీ ఏమి వాటి గురించి కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ఆల్రెడీ మేము అందరిని టచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకా కొద్ది ఫాస్ట్గా అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము మాట్లాడడం జరుగుతుంది. మరి గతంలో ఏదైతే మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేసామో చేసినప్పుడు ఏదో వెళ్ళి వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ మీకు ఇది వచ్చాయని చెప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకున్న గ్రీవెన్స్లు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసాం కాబట్టి ఈరోజు ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అమ్మ బాగున్నారా, ఓటు కూడా అడగట్లేదు, అమ్మ బాగున్నారా అని, మేము చాలా బాగున్నాం సంతోషంగా ఉన్నామని అంటే నేను ఓటు అడుగుతున్నాను తప్ప, లేదంటే మాకు ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని ఇబ్బందులు లేకుండా చేసే మేము తిరిగి మళ్ళీ ఓటు అడిగే పరిస్థితి ఈరోజు. మరి ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఇతర పార్టీలు కలిసాయి కాబట్టి ఆ ఓటుతో గెలిచేస్తామని ధీమాగా ఉన్నారు, కానీ ప్రజలు పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఈ అభివృద్ధి సంక్షేమం మీదే ఏ విధంగా గతంలో ఎప్పుడూ రాలేని విధంగా ఈరోజు అందరికీ ప్రభుత్వం కూడా చేస్తుంది. కరోనా టైంలో ఎంతో వాలంటీర్లని పంపించి మాకు ఎంతో సర్వీస్ చేసింది. వాలంటీర్లు కూడా ప్రాణాలు వాళ్ళు పరంగా పెట్టి ఈరోజు మాకు అనేక విధంగా పెన్షన్స్ ఇవ్వడం కానీ, ముసలి వాళ్ళకి ఇంట్లో బాగోపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము వదులుకోలేము. మా జగనన్న కావాలి, చిన్న పిల్లలతో సైతం నేను క్యాన్వాసింగ్కి వెళ్తా ఉంటే ఆల్ క్యాంపెయినింగ్ ఎక్కువైపోయింది. మాకు స్టార్ క్యాంపెయిన్ చాలే. ఈ ప్రత్యర్థి అభ్యర్థి గణబాబుని ఎదుర్కొనేందుకు ఎట్లాంటి వ్యూహరచనతో ముందుకు వెళ్ళబోతున్నారు? దీంట్లో వ్యూహం ఏముంటుందండి? మేము చేసిన సంక్షేమం ఉంది, మేము చేసే అభివృద్ధి ఉంది. నేను ఏ విధంగా ఈ 18 నెలలు కూడా ప్రజలకి ఏ విధంగా నేను వాళ్ళతో ఉన్నానో, వాళ్ళ కష్టాల్లో పాల్గొన్నానో అందరికీ తెలుసు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఆయన గురించి నేనే కామెంట్ చేయవలసిన అవసరం లేదు నాకు. లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు, ఎట్లా తిప్పుకొడతారు? ఒకటి మీరు గుర్తుంచుకోండి, నేను ఈ 3 జిల్లాలకి లోకలే. నేను ఇటు పాత వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి నేను లోకలే. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా గతంలో నాన్నగారి దగ్గరికి ఇప్పుడు నా దగ్గరికి రావడం జరుగుతుంది. వైజాగ్ అందరూ ఎవరు వస్తారు? నాగలాపల్లి వచ్చినాడే. కానీ నేను 35 సంవత్సరాలు అయింది నేను విశాఖ డైరీకి వచ్చి నేను ఉండేదే అక్కడ. ఏంటంటే నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన నేను లోకల్ కదా అంటున్నాడు కదా, ఈ 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఆయన కనిపించాడు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఆఫీస్ ఏమైనా ఉందా ఆయనకి? ప్రజలు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? లోకల్ నాన్ లోకల్ నేను కాదు, ప్రజలే డిసైడ్ చేస్తారు. సార్, మరొక 40 రోజుల్లో పోలింగ్ ఉండబోతుంది. వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అభివృద్ధి కోరుకోండి, మంచి ముఖ్యమంత్రి రావాలని కోరుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు, మీకు నేను మేలు చేసి అనుకుంటే నాకు ఓటేయండి అన్నారు. తప్పకుండా ప్రజలు అది ఎంత ధైర్యం ఉంటే తప్ప ఏ నాయకుడు కూడా అంత విధంగా అనలేరు. కాబట్టి ప్రజలు కూడా తెలుసు ఏది వాస్తవం, ఏది అవాస్తవాలు అన్నది. వాళ్ళ మేనిఫెస్టో బుక్ నాకు చూపించాడండి ఆనందంతో. వాళ్ళ మేనిఫెస్టో బుక్ ఏదో ఒకటి నాకు ఇచ్చి ఇంత బుక్ ఉంది, చాలా పెద్ద మేనిఫెస్టో, చాలా ఇస్తున్నారే అన్నాను. ఏమన్నాడు తెలుసు ఆయన? సార్, ఈయన నోటు మాటలేదు కానీ చేతలు ఉండవండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్తే, ఆయన కామన్ మ్యాన్, ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టినా ప్రజలు నమ్ముతారు. ఈయన 200 పెట్టినా కూడా ప్రజలు నమ్మరు. ఈ మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలంగాణ, కర్ణాటకలో మేనిఫెస్టో తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ పెట్టాడు. విజనరీ అంటాడు కదా, ఆయన ఏం విజనరీ ఉంది దానికి? ఆ పక్కోడు కాపీ కొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ మేనిఫెస్టోలు వచ్చినా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర వీళ్ళెవరూ పనిచేయరు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే భావన ప్రజల్లో ఉంది.
అది స్ట్రాంగ్గా ఈరోజు వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. రేపు అది ఓటింగ్ రూపంలో తప్పకుండా చూపిస్తారు. అది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే విస్తృతంగా ఆడార్ ఆనంద్ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఖచ్చితంగా నన్ను కల్పిస్తాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్ 10 టీవీ విశాఖ నుంచి.